Ambati Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas, Vijayawada, Vizag. థెరపీ చేయించడం వల్ల మాటలు రాని వాళ్ళకి మళ్ళీ మాటలు వస్తాయా? మాటలు రావడం కష్టం అనుకోండి, ఏం చేస్తారు? ఎనీ న్యూరలాజికల్ ప్రాబ్లం ఉంది 100% ఛాన్సెస్ లేదు అంటేనే. చంటి పిల్లలకి ఆ విచక్షణ ఏ వయసులో వస్తుంది? ఇది బ్యాడ్ సౌండ్, ఇది అమ్మ వాయిస్, ఇది మంచి వాయిస్ అని. పిల్లవాడు తల్లి కడుపులో ఉన్నప్పుడు నుండే హీరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. 3rd మంత్ నుండే ఇన్నర్ హెడ్ సెట్స్ అనేవి డెవలప్ అవుతాయి. దట్స్ వై వాళ్ళు మదర్ వాయిస్ ని రికగ్నైజ్ చేయడం అనేది స్టార్ట్ అవుతుంది. బయటకు వచ్చిన తరువాత అలానే మనకి బై 6 months వచ్చేటప్పటికి ఏ వయసులో వాళ్ళు అసలు మాటలు రావట్లేదు అని గ్రహించి మనం ఇమీడియట్ గా ఒక స్పీచ్ థెరపిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళాలి. మీరేం చేస్తారు? మంత్స్ బేబీ ఉన్నప్పుడు లాపు కొట్టించడము, గోయిందా అని అనిపించడము. సో ఫస్ట్ అండర్స్టాండింగ్ అనేది ఉందా లేదా అనేది చూసుకోవాలి. చూసుకొని ప్రతి పేరెంట్ కి ఉండే ఫస్ట్ ఐడెంటిటీ ఏంటండి, మా పిల్లలు మమ్మల్ని అమ్మ అని పిలవడం లేదు, నాన్న అని పిలవడం లేదు. ఆబ్వియస్లీ మీరు చేసే ఈ వర్క్ లో మీరు బాగా తృప్తి పొందిన ఒక కేసు చెప్పండి. పిల్లల విషయంలో పేరెంట్స్ చాలా ఎమోషనల్ అయ్యి వచ్చి యుఎస్ బాండ్ కిడ్స్ అన్నమాట, ట్విన్ బేబీస్, బోత్ ఆర్ హ్యావింగ్ ఈగో ఇష్యూస్, కూడా పొసెసివ్ గా ఫీల్ అవడం, మదర్ తనతో టైం స్పెండ్ చేసి తినతో టైం స్పెండ్ చేయకపోతే, స్పీచ్ డిలే ఉంది, మదర్ అనేబుల్ టు హ్యాండిల్ ద బోత్ ఆఫ్ కిడ్స్, అండ్ ఇద్దరికి కూడా అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. చిన్నపిల్లలకి మాట రాకపోవడం, పెద్దయ్యాక ఏ కారణం వల్లైనా సరే మాట పడిపోవడం, ఈ రెండు కూడా చాలా కష్టతరమైన పరిస్థితులు. దాన్ని ఎలా అసలు డయాగ్నోస్ చేయాలి? దానికి పరిష్కారాలు ఉంటాయా? నిజంగా థెరపీ చేయించడం వల్ల మాటలు రాని వాళ్ళకి మళ్ళీ మాటలు వస్తాయా? ఇలాంటి అంశాలపై మనం మాట్లాడబోతున్నాం. నాతో పాటు ఒక ఎక్స్పర్ట్ పాథాలజిస్ట్ ఇన్ స్పీచ్ అండ్ లాంగ్వేజ్ థెరపీ అండ్ ముఖ్యంగా ఆడియాలజిస్ట్, అంటే వినికిడి లోపాలని కూడా చంటి పిల్లలు మొదలుకొని పెద్దవాళ్ల వరకు డయాగ్నోస్ చేసి వాళ్ళకి ఎందువల్ల వచ్చిన వినికిడి లోపం, దానికి పరిష్కారం ఏంటి, ఏ విధమైన థెరపీ హెల్ప్ చేస్తుంది, ఇవన్నీ కూడా హెల్ప్ చేస్తూ వచ్చిన విష్ణుప్రియ గారు ఉన్నారు. లెట్స్ టాక్ టు హర్. విష్ణుప్రియ గారు, వెల్కమ్ టు సుమన్ టీవీ. వెల్కమ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు మాట రావడం అనేది చాలా ఫండమెంటల్. ఏ కల్చర్లో ఎక్కడ చూసినా కూడా చిన్నపిల్లలు పుట్టగానే వాళ్ళకి చిన్న చిన్న ఫస్ట్ సౌండ్స్ మొదలుకొని, తర్వాత హియరింగ్ అసెస్మెంట్, చప్పట్లు కొట్టి వాళ్ళు తిప్పుతున్నారా కళ్ళు చూడడం నుంచి, తర్వాత మైల్ స్టోన్స్ ఉంటాయి. ఏ వయసులో మాట రావాలి, ఏదో సరిగ్గా లేదని ఎలా డయాగ్నోస్ చేస్తారు? అది మనం మంత్స్ బేబీస్ నుండి అబ్జర్వ్ చేసుకోవాలండి. ఫ్యూ మైల్ స్టోన్స్ లైక్ అటెంటివ్ టు సౌండ్ ఉంటున్నారా లేదా. ఇప్పుడు మనము వాళ్ళకి కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు క్లియర్గా మాట్లాడకపోయినా మంత్స్ బేబీస్లో ఉన్నప్పుడు వాళ్ళ ఓన్ లాంగ్వేజ్లో వాళ్ళు రిప్లై ఇవ్వడానికి, సౌండ్ చేయడానికి ఏమన్నా ట్రై చేస్తున్నారా లేదా పిల్లలు, వాళ్ళకి నచ్చిన లాంగ్వేజ్లో కానివ్వండి, అది చూసుకోవాలి. మనము మంత్స్ బేబీస్లో ఉన్నప్పుడు పిల్లలతో మాట్లాడడము చాలా ఇంపార్టెంట్. పిల్లవాడు తల్లి కడుపులో ఉన్నప్పుడు నుండే హీరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. 3rd మంత్ నుండే ఇన్నర్ హెడ్ సెట్స్ అనేవి డెవలప్ అవుతాయి. దట్స్ వై వాళ్ళు మదర్ వాయిస్ ని రికగ్నైజ్ చేయడం అనేది స్టార్ట్ అవుతుంది. సో బయటకు వచ్చిన తరువాత ఏంటంటే వాళ్ళకి అర్థం ఉన్నా అర్థం లేకపోయినా కానీ వాళ్ళకి ప్రతి ఒక్కటి చూపిస్తూ మనము మాట్లాడుతూ ఉండాలి. రైట్. సో బేసికలీ వాళ్ళకి భూమిలో ఉన్నప్పుడే మనకి న్యూరో సైంటిస్ట్ కూడా స్టడీ చేసి చెప్పారు, మనకి బయట వేద మంత్రాలు పెట్టినా, ఏ విధమైన డివోషనల్ చాంట్స్ ఉన్నా కూడా అది పిల్లలకి చాలా మంచి ప్రభావం చూపుతాయి అని చెప్పి. అంత వినికిడి ఉంటుందండి చిన్న భూమిలో ఉన్నప్పుడే? ఇది నమ్మకం మాత్రమేనా? ఎస్, దే కెన్ హియర్ అండి. సో యాజ్ ఐ సెడ్ యూ ఎర్లియర్, ఇన్నర్ హెడ్ సెల్స్ ఫార్మేషన్ అనేది 3rd మంత్ నుండి స్టార్ట్ అవుతుంది. దే కెన్ ఏబుల్ టు హియర్ ద వాయిస్ అన్నమాట. ఓకే. సో ఇది కరెక్ట్ వాయిస్, ఇది కరెక్ట్ వాయిస్ కాదని వాళ్ళు ఎలా డిస్క్రిమినేట్ చేస్తారు? ఉదాహరణకి మనకి గట్టిగా సౌండ్ వస్తే అబ్బా అని చిరాకు పడతాం మనం. చిన్న చంటి పిల్లలకి ఆ విచక్షణ ఏ వయసులో వస్తుంది? ఇది బ్యాడ్ సౌండ్, ఇది అమ్మ వాయిస్, ఇది మంచి వాయిస్ అని. అది ఫెమిలియారిటీని బట్టేనా? ఫెమిలియారిటీ అంటే ద వే వాళ్ళు డైలీ ఎలా వింటున్నారు. ఇప్పుడు మీరే ఉన్నారు, నార్మల్ సౌండ్ వచ్చింది అనుకోండి, మనం పెద్ద అంత అటెంటివ్ స్లో మ్యూజిక్ వస్తున్నా, లేదంటే ఇప్పుడు సడన్ గా బ్యాండ్ సౌండ్ వచ్చింది అనుకోండి, మీరు ఎలా రియాక్ట్ అవుతారు? అంతే కదా. సో ఇట్స్ ఆబ్వియస్లీ కామన్. సో వాళ్ళు స్టాటల్ రెస్పాన్సెస్ ఇప్పుడు అది కామన్ ఉంటుంది. సో చిన్న పిల్లల్లో ఏ వయసులో మనకి మాటలు రావడం మొదలెడతాయి? ఇందులో మగపిల్లలు ముందు మాట్లాడతారు, ఆడపిల్లలు ముందు మాట్లాడతారు, ఇలా రకరకాలు వింటూ ఉంటాం. అలా ఏమన్నా ఉంటుందండి? లేదండి, దట్స్ ఏ
మిత్, ఇట్స్ నాట్ ఏ ఫ్యాక్ట్ యాక్చువల్గా. Hmm. యూజువల్గా పిల్లలు ఏంటంటే 3 to 6 months నుండి బాబ్లింగ్ చేయడం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. నేను చెప్పినట్లు వాళ్ళు ఎర్లీ ఏజ్ ఉన్నప్పుడు మనం మాట్లాడుతూ ఉంటే వాళ్ళు మనం మాట్లాడే ప్రతి ఒక్క వర్డ్ ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు అనమాట. సో స్లోలీ దే విల్ స్టార్ట్ ద సౌండ్స్. సో అలానే మనకి బై 6 months వచ్చేటప్పటికి వాళ్ళు స్లోగా తాత, మా అమ్మ అని ప్రతి ఒక్కళ్ళు, మా బాబు అత్త అని చెప్పారు, లేదు అంటే అమ్మ అని చెప్పారు అని అంటారు కదా. సో మనం కంటిన్యూస్ మాట్లాడడం వల్ల ఫస్ట్ బాబ్లింగ్ అనేది ఎక్వైర్ అవుతుంది. రైట్. సో అది స్లోగా సింపుల్ 2 letters టుగెదర్ అలా డెవలప్ అవడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత మైల్ స్టోన్స్ పరంగా చూస్తే ఏ వయసులో వాళ్ళు అసలు మాటలు రావట్లేదు అని గ్రహించి మనం ఇమీడియట్ గా ఒక స్పీచ్ థెరపిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళాలి, మీరేం చేస్తారు మామూలుగా? యూజువల్గా ఏంటంటే 6 to 9 months లోపల చిన్న 2 sounds టుగెదర్ రావడం అనేది జరుగుతుంది. అండ్ మనం చెప్తున్నది పిల్లలకి సపోజ్ మంత్స్ బేబీ ఉన్నప్పుడు క్లాప్ కొట్టించడము, గోయిందా అని అనిపించడము. ఇప్పుడు నేను మాట్లాడాలి అంటే ఫస్ట్ నాకు అర్థం కావాలి, అర్థమైతేనే నేను యాక్షన్ చేయగలుగుతాను. సో ఫస్ట్ అండర్స్టాండింగ్ అనేది ఉందా లేదా అనేది చూసుకోవాలి. చూసుకొని సౌండ్స్ ఎలా బ్లాబర్ చేస్తున్నారు, అసలు క్లారిటీగా మాట్లాడడం అనేది జరగదు మంత్స్ బేబీస్ లో, ఎర్లీ ఏజ్ లో. అవును. ఏదో ఒకటి సౌండ్ చేస్తూ ఆ వర్డ్ ప్రొడ్యూస్ చేయడానికి ట్రై చేస్తున్నారు అంటే ఫైన్. 1 year లోపు అంటే చిన్న ఏమన్నా లెటర్స్ వస్తున్నాయా, సో అలా 16-12 months వరకు చూసుకొని అసలు ఏం సౌండ్స్ రావట్లేదు, అండర్స్టాండింగ్ కూడా ఇప్పుడు నేను చెప్పే ఇన్స్ట్రక్షన్ అర్థం కావడం లేదు, సింగిల్ టైంకి అయితే చెప్పరండి, మల్టిపుల్ టైమ్స్ వీ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ దెమ్. ఉదాహరణకి సపోజ్ ఇప్పుడు మనము గోవిందా అనిపిస్తాం, ఫస్ట్ చెప్పిన వెంటనే మనసు బేబీ గోవిందా అని చెప్పి చేయలేరు. సో కంటిన్యూస్ గా రిపిటేషన్, ఆ యాక్షన్ మనం వాళ్ళకి చెప్పి చేయిస్తూ ఉంటే ఆఫ్టర్ డ్యూరేషన్ తర్వాత వాళ్ళు ఆ యాక్షన్ చేయడం అనేది స్టార్ట్ చేస్తారు. అలాగా. అలాగా. అండ్ ఆ తర్వాత మీరు అసెస్ చేసి వీళ్ళకి స్పీచ్ ఇష్యూస్ ఉన్నాయి అని నిర్ధారణకు ఎలా వస్తారు? వీళ్ళు ఇప్పుడు సపోజ్ 16 to 18 months వచ్చేటప్పటికి పిల్లలకి అసలు మాటలు రావడం లేదు అని మా దగ్గరకు వస్తారు. వచ్చి అసలు అంటే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా అర్థం కావడం లేదు మేడం, అసలు ఏం చేయాలి అని చెప్పి నేను చెప్పినట్లు మంత్స్ బేబీస్ లో అటెంటివ్ టు ఐ కాంటాక్ట్ కానివ్వండి, అసలు వర్బల్ గా ఏదన్నా చెప్తున్నారా లేదా, ఏదో ఒకటి బ్లాబర్ చేస్తున్నారా లేదా, మనం చెప్పేటప్పుడు వాళ్ళు ఐ సరౌండింగ్స్ అనేది కూడా ఎలా మూవ్ చేస్తున్నారు అని కొన్ని మైల్ స్టోన్స్ చూసుకొని అవి డిలే అనిపించింది అనుకోండి, ఎర్లీగా స్పీచ్ అండ్ లాంగ్వేజ్ పాథాలజిస్ట్ దగ్గరికి రావడం వల్ల విల్ ఎక్స్ప్లెయిన్ దెమ్ డిఫరెంట్ అప్రోచెస్ అన్నమాట. ఇప్పుడు కిడ్కి ఏంటి, ప్లే అప్రోచ్ లో వెళ్ళాలి, మన వాయిస్ మాడ్యులేషన్ అనేది చేంజ్ ఉండాలి. ఇప్పుడు నేను కూర్చుని ప్లేస్ లోనే నేను కూర్చొని చెప్తూ ఉంటే ఏ కిడ్ వినరు. సో మన పిచ్ లోనూ చేంజ్ చేసుకుంటూ వాళ్ళు మనకి అటెంటివ్ అయ్యేలాగా రైమ్స్ కానివ్వండి, పాటలు కానివ్వండి పాడుకుంటూ ఫస్ట్ యాక్షన్స్ తో ఇమిటేట్ చేయండి అనేది మేము గైడ్ చేస్తాము అన్నమాట. ఇప్పుడు పిల్లలు ఎలా అంటే మీరే ఉన్నారు, చూసిన మూవీ 20 times చూడండి అంటే ఎలా ఫీల్ అవుతారు? పిల్లలు కూడా ఎలా అంటే మనం డైలీ డిఫరెంట్ మెథడ్స్ లో మనం వాళ్ళకి కమ్యూనికేట్ చేస్తూ ఉంటేనే వాళ్ళు మనకి అటెంటివ్ గా చూపించడానికి ట్రై చేస్తారు. సో మనం కూడా మనం చెప్పే మాటలు కానివ్వండి, చేసే బాడీ ఇమిటేషన్స్ అనేవి కూడా చేంజ్ చేసుకోవాలి. సో పేరెంట్స్ మా దగ్గరకు వచ్చినప్పుడు ఫస్ట్ ప్రెగ్నెన్సీ దగ్గర నుండి మేము హిస్టరీ కలెక్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. 30 years ఎనీ అబోవ్ ప్రెగ్నెన్సీ ఈజ్ ఏ హై రిస్క్ ప్రెగ్నెన్సీ అనమాట. సో మదర్కి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఏమన్నా కాంప్లికేషన్స్ ఉన్నాయా, లైక్ గెస్టేషనల్ లెబైటిస్ కానివ్వండి, థైరాయిడ్ కానివ్వండి, ఇప్పుడు అందరూ బోత్ పేరెంట్స్ ఆర్ వర్కింగ్, స్ట్రెస్ అనేది ఎంత ఉంటుంది అనేది కూడా దట్ విల్ ప్లే ఏ మేజర్ రోల్ వెన్ వీఆర్ టేకింగ్ కేస్ హిస్టరీ అనమాట. అంతే కదా. సో అది తీసుకుంటాము. అండ్ మైల్ స్టోన్స్ అన్ని మంత్స్ బేబీస్ లో మోటార్ డెవలప్మెంటల్ మైల్ స్టోన్స్, బోర్లో పడడము, నుంచోవడము, కూర్చోవడము, పాకడము, ఇవన్నీ టైంకే అయినాయా, ఏమన్నా డిలే ఉన్నాయా అనేది దాన్ని బట్టి అసెస్ చేస్తారు. దాన్ని బట్టి అంటే వీళ్ళకి మాటలు లేట్ గా వస్తున్నాయా, లేదు రావడం కష్టమా అది కూడా చెప్తారు కదా. చెప్తాము. ఒకవేళ మాటలు రావడం కష్టం అనుకోండి, ఏం చేస్తారు? కంప్లీట్ డెఫ్ అండ్ డంబ్ వాళ్ళకే మాటలు రావు స్వప్న గారు. ఇంకా అదర్వైజ్ ఎనీ న్యూరలాజికల్ ప్రాబ్లం ఉంది, దెర్ ఈజ్ 100% ఛాన్సెస్ లేదు అంటేనే మాట రాకపోవడం అనేది జరుగుతుంది.
ఈ కండిషన్స్ కాకుండా నార్మల్గా డిలే ఉన్నా కానివ్వండి, ఏజ్కి తగ్గట్టు అప్రోప్రియేట్ కాకపోయినా కానీ స్లోగా డెవలప్మెంట్ అనేది అయితే స్లోగా డెవలప్మెంట్ జరుగుతుంది. సో జరుగుతుంది. స్పీచ్ థెరపీ అంటే ఏంటి? వాళ్ళకి మాటలు చెప్పిస్తారా వాళ్ళ చేత? మీరు రిపీట్ చేయిస్తారా? అవునండి, మనకి కొన్ని ఓరోమోటార్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, ప్లే అప్రోచెస్ ఉంటాయి అన్నమాట. సో దానిని మనము డైలీ ట్రైన్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ కిడ్ మా దగ్గరకు వచ్చినప్పుడు అసెస్మెంట్ అయిపోయిన తర్వాత కొన్ని స్కేల్స్ ద్వారా మేము వాళ్ళ ఏ ఏజ్ ఎంత డిలే ఉంది అనేది చూసుకుంటాము. రైట్. అంటే రిసెప్షన్, అండర్స్టాండింగ్ ఎంత డిలే ఉంది, ఎక్స్ప్రెషన్ ఎంత డిలే ఉంది అనేది చూసుకొని ఆ బేస్ ప్రకారము థెరపీ ప్లాన్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో థెరపీ ప్లాన్ ప్రిపేర్ చేసుకొని ఒక థెరపీ వచ్చేసి మనకి 40 minutes ఉంటుంది అనమాట. ఆ 40 minutes ని ఎక్స్ప్రెషన్ కి, రిసెప్షన్ కి అండ్ కనెక్టింగ్ వర్డ్స్ రిలేటెడ్ కూడా స్టెప్ బై స్టెప్ వెళ్ళడం అనేది జరుగుతుంది. అప్పుడు మనం అసెస్ చేసిన తరువాత పేరెంట్ కి చెప్తాము, ఇంత ఏజ్ డిలే ఉంది అండి, సో ఇది మేము థెరపీ ప్లాన్ చేసాము, దిట్స్ వాట్ వీఆర్ గోయింగ్ టు వర్క్ అనేది. అది అంటే అది రోజు ఉంటాయండి క్లాసెస్? డైలీ ఉంటాయండి. డైలీ వాళ్ళ స్కూల్కి వెళ్తే స్కూల్ తర్వాత ఉంటాయి? స్కూల్ తర్వాత ఉంటుంది. అంటే ప్రీ స్కూల్ అవి ఉంటాయి కదా మరి చిన్న పిల్లలు అయితే? అవును, ప్రీ ప్రైమరీకి వెళ్తారు. సో థెరపీ తీసుకునేటప్పుడు సోషలైజేషన్ అనేది కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు పేరెంట్స్ని డైలీ చూస్తూ ఉంటారు, ఎయిదర్ దేర్ మాట్లాడకపోయినా కానీ మదర్తో ఎలా బిహేవ్ చేయాలి, ఫాదర్తో ఎలా బిహేవ్ చేయాలి అనేది కిడ్స్కి ఐడియా ఉంటుంది. వాళ్ళు ఒక 20 members కిడ్స్తో కమ్యూనికేట్ అవుతూ ఉంటూనే వాళ్ళకి ఎలా అనేది సోషలైజ్ అవుతారు. సో వాళ్ళు థెరపీ తీసుకుంటూ స్కూల్స్కి వెళ్తే ఇక్కడ నేర్చుకుంది అక్కడ రిప్రజెంట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. బాగుందండి, చాలా బాగుంది. అయితే ఇప్పుడు ఈ స్పీచ్ థెరపీ అన్నది ఎంతకాలం తర్వాత వాళ్ళు నార్మల్కి వచ్చేస్తారని మీరు చెప్పగలుగుతారు? స్వప్న గారు, ఇది కష్టం డ్యూరేషన్ కదా? అనేది వరల్డ్ వైజ్ నేనే కాదు ఏ డాక్టర్ కూడా చెప్పలేరు. చెప్పలేరండి. ఎందుకు అంటే ఇక్కడ మనము మెడికేషన్ అనేది ప్రిస్క్రైబ్ చేయడం లేదు, ఇక్కడ కిడ్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ద వే ఐ విల్ థింక్, ద వే యూ విల్ థింక్, ఇట్ ఈస్ దాన్ని బట్టి. ఎంటైర్లీ డిఫరెంట్. కరెక్ట్. సో ఇప్పుడు మనం ఇస్తున్నాము, కానీ తను ఎంతవరకు అర్థం చేసుకొని ప్రాసెస్ చేసి ఇంప్లిమెంటేషన్లోకి తీసుకొస్తున్నాడు. స్ట్రక్చర్ ఆఫ్ ద బ్రెయిన్ ఎవ్రీథింగ్ ఇట్ విల్ షో నార్మల్, బట్ ఫంక్షనింగ్ అనేది మాత్రము స్లోగా ఉంటుంది. రైట్. ఇట్స్ కంప్లీట్లీ డిపెండ్ అపాన్ ద కిడ్, వేర్ వాళ్ళు ప్రొఫెషనల్ ఎక్స్పర్ట్ దగ్గర నుండి సజెషన్స్ తీసుకొని ఫాలో అయితే మాత్రము 100% ఛాన్సెస్ స్పీచ్ రావడానికి. 6 నెలలు సంవత్సరంలోపు వచ్చేస్తుంది, కొంతవరకు వస్తుంది అట్లీస్ట్. ఎస్, స్పీచ్ రావడం ఎలా వస్తుందండి? అంచెలంచెలుగా నేర్చుకుంటారా లేకపోతే అమాంతం ఒకసారి? లేదు అండి, స్టెప్ బై స్టెప్ మాత్రమే చిన్న జరుగుతుంది. చిన్న సెంటెన్సెస్ చిన్న చిన్న వర్డ్స్ ఫస్ట్, అమ్మ, అత్త, ప్రతి పేరెంట్ కి ఉండే ఫస్ట్ ఐడెంటిటీ ఏంటండి, మా పిల్లలు మమ్మల్ని అమ్మ అని పిలవడం లేదు, నాన్న అని పిలవడం లేదు ఎంత అని పెయిన్ఫుల్ కదండి చెప్పేసి. పేరెంట్స్ కి. ఆబ్వియస్లీ వరి ఉంటుంది, పిల్లలు ఎలా బతుకుతారు ప్రపంచంలో, మాట లేకుండా ఈ రోజు ఏది జరగదు. సో ఇదంతా ఒక ఎత్తు. అంటే డెవలప్మెంటల్ మైల్ స్టోన్స్ జరగకపోవడం ఒక కన్సర్న్ అయితే, డెఫ్ అండ్ డబ్ మీరు అన్నట్టుగా పార్షియలీ డెఫ్ అది ఇంకొక కన్సర్న్ అయితే, మూడోది ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్న స్పెక్ట్రమ్ డిజార్డర్స్, ఆటిజం లాంటివి. అలాంటి వాటికి కూడా స్పీచ్ థెరపీ, సోషల్ బిహేవియర్ స్కిల్స్ అన్ని ఉంటాయా మీ దగ్గర? ఉంటాయండి. ఆటిజం ఉన్న కిడ్స్లో ఏంటంటే హోలీ అప్రోచ్ అనేది వాడడం జరుగుతుంది. అంటే మల్టిపుల్ థెరపీస్ అవసరం అవుతాయి ప్రతి ఒక్క కిడ్కి. ఆటిస్టిక్ ఉన్న కిడ్లో సోషలైజేషన్ ప్రాబ్లం ఉంటుంది, సెన్సరీ ఇష్యూస్ ఉంటాయి, అటెన్షన్ ఇష్యూస్ ఉంటాయి, అండ్ స్పీచ్ ఆబ్వియస్లీ డిలే ఉంటుంది. వాళ్ళకి మనము ఇంటిగ్రేటెడ్ థెరపీ ఇస్తూ కనుక ప్రాపర్గా గైడ్ చేస్తే మాత్రము దే కెన్ ఆల్సో టాక్, వాళ్ళు కూడా మాట్లాడగలరు. ఓకే, వీళ్ళందరికీ ఏ థెరపీ కావాలో ఎవరు డిజైన్ చేస్తారు విష్ణుప్రియ గారు? ఇప్పుడు దీనికి కంపల్సరీ ప్రొఫెషనల్స్ కావాలి స్వప్న గారు. ఇప్పుడు స్పీచ్ థెరపీ అనుకోండి, స్పీచ్ అండ్ లాంగ్వేజ్ ప్యాథాలజిస్ట్ మాత్రమే చెప్పగలరు. సో దే విల్ సీ ద ప్యాథలాజికల్ కండిషన్ వై ద కిడ్ ఈజ్ నాట్ గెటింగ్ స్పీచ్. బీటీ అన్నప్పుడు బిహేవియరల్ థెరపీలో మనకి సైకాలజిస్ట్ చూస్తారు అనమాట. సైకాలజిస్ట్ చూసి వాళ్ళ మెంటల్ ఏజ్ అనేది వాళ్ళ ఏజ్ కన్నా కానీ ఎంత తక్కువ ఉంది, కాగ్నిషన్ అండ్ అదర్ ఏరియాస్లో ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉంది అనేది మనకి సైకాలజిస్ట్ డయాగ్నోస్ చేస్తారు. ఆక్యుపేషనల్ థెరపిస్ట్ వచ్చేసి ఓరో మోటార్ సెన్సరీ ఇష్యూస్, వెస్టిబ్యులర్ ఇష్యూస్ కానివ్వండి, ఫైన్ అండ్ గ్రాస్ మోటార్, ఇవన్నీ ఆక్యుపేషనల్ థెరపిస్ట్ మీకు డయాగ్నోస్ చేయడం జరుగుతుంది. ఓకే,
సో మొత్తం మీద ఏంటంటే చైల్డ్ డెవలప్మెంట్ కి సంబంధించి మనకి ఏ మైల్ స్టోన్స్, స్పీచ్, బిహేవియరల్, మోటార్ స్కిల్స్ ఇవన్నీ కూడా మీరు అందించడానికి ఒక అంటే బిఫోర్ ఆర్ ఆఫ్టర్ స్కూల్ అవర్స్ ఆర్ స్కూల్తో పాటు ఒక సపోర్ట్ సిస్టమ్గా వాళ్ళ డెవలప్మెంటల్ మైల్ స్టోన్స్ అందుకోవడానికి మీరు సహకరిస్తారు. అవునండి. అలాగే ఇది పిల్లల్లో. పెద్దవాళ్ళలో చాలా మందికి హియరింగ్ లాస్ పార్షల్ డీజనరేటివ్ అవ్వచ్చు, లేదంటే ఇంజరీ రిలేటెడ్ అవ్వచ్చు. వాటికి మీరు ఎలా హెల్ప్ చేస్తారు విశ్వప్రియ గారు? హియరింగ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళలో అండి హియరింగ్ కూడా మనకి పీడియాట్రిక్ టు జీరియాట్రిక్ ఉంటుంది స్వర్ణ గారు. న్యూ బోర్న్ కిడ్స్ కు కూడా హియరింగ్ స్క్రీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. పుట్టిన వెంటనే పిల్లలకి న్యూ బోర్న్ హియరింగ్ స్క్రీనింగ్ అనేది చేయించుకోవాలి. ఇప్పుడు హియరింగ్ స్క్రీనింగ్ చేయించలేదు అనుకోండి, వాళ్ళకి మాట వినిపించదు. ఆబ్వియస్లీ అది కూడా స్పీచ్ అనేది డిలే అవుతుంది అన్నమాట. సో స్క్రీనింగ్ చేయించుకొని ఉంటే వాళ్ళు కూడా పిల్లల్లో స్పీచ్ డిలే కాకుండా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అడల్ట్స్ ఏమవుతుంది అంటే మనకి ఇన్నర్ హెయిర్ సెల్స్ అనేవి ఏజ్ పెరిగే కొద్దీ అవి రెస్టింగ్ పొజిషన్కి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. ఆ రెస్టింగ్ పొజిషన్ వెళ్ళే కొద్దీ మనకి హియరింగ్ అనేది తగ్గుతూ వస్తుంది అనమాట. యూజువల్గా ఒక చెవి వినిపించినప్పుడు అందరూ అంత ప్రాపర్గా అబ్జర్వ్ చేసుకోరు, మాట్లాడుతూ ఉంటారు. బట్ ఆపోజిట్ పర్సన్ మల్టిపుల్ పీపుల్ మాట్లాడుతున్నారు, 1-to-1 కమ్యూనికేషన్ బాగానే ఉంటుంది. 2-3 మెంబర్స్ మాట్లాడేటప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేది వర్డ్ క్లారిటీ వీళ్ళకి అర్థం కాదు. ఏదో ఒక సౌండ్ వస్తుంది అనుకుంటారు. వాళ్ళకి మనం ఏంటంటే డిఫరెంట్ టెస్ట్స్ అనేవి అవైలబిలిటీ ఉన్నాయి. ప్యూర్ టోన్ ఆడియోమెట్రీ, ఇంపిడెన్స్ ఆడియోమెట్రీ అనేది ఇవి చేస్తాము. వాళ్ళకి ఎంత హియరింగ్ లాస్ ఉంది అనేది చూసుకొని డిపెండ్ అపాన్ ద టైప్ ఆఫ్ హియరింగ్ లాస్ ని బట్టి మనం వాళ్ళకి హియరింగ్ ఎయిడ్ ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. రైట్, బాగుందండి. అయితే ఈ హియరింగ్ ఎయిడ్ ప్రిస్క్రైబ్ చేసి హియరింగ్ ఎయిడ్ వల్ల దాదాపుగా మొత్తం రెస్టోర్ అవుతుందండి. ఎస్, వాళ్ళంటే అసలు వినిపించనేది ఎంటైర్ మళ్ళీ నార్మల్ కి వస్తుంది. పక్కకి వెళ్ళి ఫోన్ లో సీక్రెట్ గా మాట్లాడేది కూడా వినిపించేస్తుంది. సో అయితే మరి అన్నిటికీ ఇప్పుడు సొల్యూషన్స్ ఉన్నాయని చెప్పొచ్చు విష్ణుప్రియ గారు. ఎస్, ఓవరాల్ గా మీరు చేసే ఈ వర్క్ లో మీరు బాగా తృప్తి పొందిన ఒక కేసు చెప్పండి. పిల్లల విషయంలో పేరెంట్స్ చాలా ఎమోషనల్ అయ్యి వచ్చి మీరు వాళ్ళకి సహకారం అందించి ఎలాంటి ఒక కేస్ స్టడీ చెప్పగలుగుతారు మాకు? ఎగ్జాంపుల్ కేస్ స్టడీ విచ్ టచ్డ్ మై హార్ట్ అన్నమాట. మదర్ US బాండ్ కిడ్స్ అన్నమాట, ట్విన్ బేబీస్. సో బోత్ ఆర్ హ్యావింగ్ ఈగో ఇష్యూస్ కూడా. ఒక కిడ్ తో స్పెండ్ చేస్తే ఇంకొక కిడ్ కాదు. ఎంత వయసు? జస్ట్ దే కేమ్ టు మీ ఐ థింక్ 18 months బేబీ ఉన్నప్పుడు. 18 months కి ఈగో ఇష్యూసా? ఈగో ఇష్యూస్ అంటే పొసెసివ్ గా ఫీల్ అవడము. మదర్ తనతో టైం స్పెండ్ చేసి తినతో టైం స్పెండ్ చేయకపోతే. సో స్పీచ్ డిలే ఉంది. మదర్ అనేబుల్ టు హ్యాండిల్ ద బోత్ ఆఫ్ కిడ్స్. అండ్ ఇద్దరికి కూడా ఆటిజం సిమ్టమ్స్ ఉన్నాయి కూడా. ఓకే, ఎలా తెలిసింది ఆ వయసులోనే ఆటిజం సిమ్టమ్స్? అంటే వాళ్ళకి ఆటిజం సిమ్టమ్స్ ఉన్నాయి అని చెప్పి మన దగ్గరికి రాలేదు. సో దే కేమ్ లైక్ ఏ స్పీచ్ డిలే ఉంది మేడం, సో మాట్లాడడం లేదు, మేము యుఎస్లో ఉన్నాం కాబట్టి మాకు అదర్స్ సపోర్ట్ కూడా లేదు, సో నేను మా హస్బెండ్ మాత్రమే ఉంటాము అని చెప్పేసి వచ్చారనమాట. నేను ఎంటైర్ వాళ్ళకి అంత అసెస్మెంట్ తీసుకొని మనము 18 months అంటే మనం డైరెక్ట్లీ డయాగ్నోసిస్ ఆటిజం అని ఇవ్వలేము. సో వాళ్ళకి ఏం చెప్పాను అంటే రిస్కీ ఆఫ్ ఆటిస్టిక్ సిమ్టమ్స్ కనిపిస్తున్నాయండి, సో మీరు ప్రాపర్గా కనుక థెరపీ తీసుకుంటే మాత్రము మీకు రిజల్ట్ అనేది ఉంటుంది అని చెప్పి గైడ్ చేసాము. వెన్ దే కేమ్ టు మీ, వాళ్ళు నాన్ వర్బల్ కిడ్ అంటే నాట్ ఈవెన్ సింగిల్ సౌండ్ కానివ్వండి, వర్డ్ కానివ్వండి లేదు కూడా లేదు చంటి పిల్లలకి. సో జస్ట్ చూస్తూ ఉంటారు అనమాట, చూస్తూ ఉంటారు. చిన్న చిన్న వాడికి గుర్తొచ్చినప్పుడు ఏడ్చినట్టు అలా సౌండ్ చేయడం తప్ప ఎలాంటి వర్డ్ క్లారిటీ వచ్చేది. మనకి ఆడియో సౌండ్ అనేది కంపల్సరీ ఉంటుందండి. ఓన్లీ వోకల్ కార్డ్స్ ఇంపాక్ట్ అయితే మాత్రమే వాయిస్ అనేది బయటకు రాదు. కానీ అది కోహరెంట్ గా ఉంటే స్పీచ్ అవుతుంది. అది సో ఆ పిల్లలు ఆల్మోస్ట్ దే హ్యావ్ టేకెన్ 1 year థెరపీ. ఇక్కడ ఉండి మదర్ ఫస్ట్ నేను 3 monthsకి వచ్చాను అని చెప్పేసి అన్నారు. దే హ్యావ్ టేకెన్ 1 year థెరపీ. ఇమ్మీడియట్లీ తనకి రిజల్ట్స్ రావడం అనేది స్టార్ట్ అయింది. అండర్స్టాండింగ్ వైజ్ గా కానివ్వండి, వర్డింగ్ వైజ్ గా కానివ్వండి. అండ్ వెన్ దే లెఫ్ట్ ద క్లినిక్ అంటే ఆ 1 year స్పాన్ లో దే రీచ్ టు సెంటెన్స్ లెవెల్లో కూడా అనమాట. చిన్నగా అమ్మ నాకు ఇవ్వు కావాలి అని చెప్పి అడగడం కానివ్వండి. అప్పుడు ఏ లాంగ్వేజ్ చెప్పిస్తారు? మాతృభాషలో ఫస్ట్ మదర్ టంగే ప్రిఫర్ చేస్తామండి. అడుగుతాము పేరెంట్స్ ని మీరు ఏ లాంగ్వేజ్ లో,
బట్ స్పీచ్ అండ్ లాంగ్వేజ్ pathologists గా అయితే మాత్రం ఫస్ట్ మదర్ టంగ్ గానే ప్రిఫర్ మోస్ట్ చేస్తాం. ఫెమిలియర్ కాబట్టి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు పేరెంట్స్ ఎడ్యుకేటెడ్ కాబట్టి వాళ్ళు ఇంగ్లీష్ లో కమ్యూనికేట్ చేస్తారు స్వప్న గారు. వాట్ అబౌట్ ద గ్రాండ్ పేరెంట్స్ అండ్ మేట్స్ హూ ఈస్ టేక్ కేరింగ్ ఆఫ్ దెమ్. సో కాబట్టి ఫస్ట్ మదర్ టంగ్ ప్రిఫర్ చేస్తాము. అబ్రాడ్ కిడ్స్ ఏమంటారంటే వీ వాంట్ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ అని చెప్పేసి అంటారు. డిపెండ్ అపాన్ ద పేరెంట్ ప్రిఫరెన్స్ వి గివ్ థెరపీ అకార్డింగ్లీ టు దెమ్. బాగుంది. సో అలా సెంటెన్సెస్ ఫామ్ అయ్యే వరకు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత కూడా మదర్ టిల్ టుడే కూడా ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 10 years. ఇప్పటికీ మదర్ కాంటాక్ట్ లోనే ఉంటారు. ఇఫ్ షీ హ్యావ్ స్మాల్ డౌట్స్ ఆల్సో. ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నారా ఇంకా? యా కంప్లీట్లీ. సో సకాలంలో వాళ్ళకి ఆ మాటలు పట్టుకోవడం నేర్చుకోవడం ఎలా నేర్పించేశారు కాబట్టి ఆ బ్రెయిన్ డెవలప్మెంట్ అలా కంటిన్యూ అయింది అంటారు అయితే. ఎస్, ఎర్లీ ఏజ్ లో డయాగ్నోసిస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. 3.5 years బిలోని మనము క్రిటికల్ పీరియడ్ అంటాము. ఈ క్రిటికల్ పీరియడ్లో న్యూరల్ పాత్వే కనెక్షన్, బ్రెయిన్ మెచ్యురేషన్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది అనమాట. మనం ఎర్లీ ఏజ్లో డయాగ్నోస్ చేసి ప్రాపర్గా గైడ్ చేయడం వల్ల ఎవ్రీ కిడ్ విల్ హ్యావ్ ఏ బ్యూటిఫుల్ ఫ్యూచర్. చాలా బాగా చెప్పారు విష్ణుప్రియ గారు. పేరెంట్స్ మస్ట్ బి సో హ్యాపీ. ఎస్, అండ్ ఇట్ స్టిల్ దే రిమెంబర్డ్ మై నేమ్ అనమాట. క్లినిక్ విష్ణుప్రియనా, ఓకే వెళ్దాం, వెళ్ళిపోదామా అని చెప్పేసి అడుగుతారు. స్టిల్ దే విల్ టాక్ టు మీ వెరీ నైస్. ఉన్నారైతే వాళ్ళు. ఎస్. ఇలాంటివే కదా మన ప్రొఫెషనల్ కి మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఆబ్వియస్లీ ప్రొఫెషనల్లీ ఫుల్ఫిల్మెంట్ అని చెప్పాలి విష్ణుప్రియ. ఎగ్జాక్ట్లీ. ఐ థింక్ మీరు చేసే వర్క్ చాలా స్పెషల్ స్కిల్ తో కూడిందండి. చాలా మంది జీవితాల్లో ఇవి లేకపోవడం వల్ల ఒక నీలి మబ్బులు కమ్ముకుని ఉంటాయి. ఒక అన్హ్యాపీనెస్, ఒక డిస్సాటిస్ఫాక్షన్ లైఫ్ లో. అంతే కదండి. ఇప్పుడు నేను చూస్తూ ఉంటాను, కానీ నా బ్రెయిన్ లో ఏం జరుగుతుంది అనేది నేను మాట్లాడగలిగితేనే ఆపోజిట్ పర్సన్ అర్థం చేసుకోగలుగుతారు. మనం మాట్లాడలేదు అంటే నేనేమనుకుంటున్నాను అనేది ఆపోజిట్ పర్సన్ కి తెలియదు. సో స్పీచ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫర్ వన్ పర్సన్ టు సర్వైవ్ ఇన్ ది వరల్డ్. చాలా బాగా చెప్పారు. తప్పకుండా నేను మీ సెంటర్కి వస్తాను అతి త్వరలో. డెఫినెట్లీ. మీ సెంటర్లో జరిగే ప్రోటోకాల్స్ అండ్ ప్రాసెసెస్ కూడా చూపించండి మాకు. మేము కూడా మా సుమన్ టీవీ ద్వారా చాలా మంది పేరెంట్స్ని ఎడ్యుకేట్ చేస్తాం. ఎందుకు మైల్ స్టోన్స్ని గమనించడం ఇంపార్టెంట్. ఏముందిలే, మీ తాతగారు కూడా లేట్గా నడిచారు, మీ అమ్మమ్మ కూడా లేట్గా మాట్లాడింది, ఇవన్నీ చెప్తారు. కానీ ఇప్పటి రోజుల్లో ఐ థింక్ కమ్యూనికేషన్ అంత ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్. వెరీ ఫ్యాసినేటింగ్ మీ వర్క్ అంతా కూడా. థ్యాంక్ యూ సో మచ్.